నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్వయంగా ర్యాలీ నిర్వహించి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కొత్తూరులోని ప్రభుత్వ హాస్పిటల్ ని పరిశీలించిన ఎమ్మెల్యే హాస్పిటల్ ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ముఖ్యంగా బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం డస్ట్బిన్లోనే వేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ రోజు పరిశుభ్రత గురించి వార్డ్స్ లో నుంచి బయో వేస్ట్ అంతా ఈ రకంగా కలెక్ట్ చేస్తున్నారు. ఎంతో మంది పేషెంట్స్, రోజుకి సుమారు 200 మంది దాకా పేషెంట్స్ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తుంటారు. పేషెంట్స్ ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే, ఈ హాస్పిటల్ ఆవరణ చాలా పెద్దది. అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ P4 కింద ప్రసాద్ రెడ్డి గారు చాలా ఎక్విప్మెంట్స్ కూడా సుమారు 50 లక్షలతో ఈ హాస్పిటల్ కి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఓపీ పేషెంట్స్ కానీ, అడ్మిషన్ అయ్యున్న పేషెంట్స్ కానీ అందరూ చెప్తున్నారు, హాస్పిటల్లో డాక్టర్స్ కానీ అందరూ, నర్సింగ్ కానీ అంతా చాలా బాగుందని. కాకపోతే ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ వాళ్ళకి ఆరోగ్యం బాగుపరిచే విధంగా కాకుండా వాళ్ళ చుట్టుపక్కల పరిశుభ్రంగా కూడా ఉండించాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనం ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయాలు అయితే తీసుకుందో, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం రోడ్లు, పరిసర ప్రాంతాలన్నీ శుభ్రం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్స్ మీద కూడా దృష్టి పెట్టి ఈ హాస్పిటల్స్ పేషెంట్లకి జబ్బులు తగ్గించడమే కాకుండా వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచితే వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి ఇక్కడ తెలియజేయడం అయింది. ఎంతో మంది పేషెంట్స్, రోజుకి సుమారు 200 మంది దాకా పేషెంట్స్ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తుంటారు. పేషెంట్స్ ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే